వేరే పేరుగా ఉంది కదా, దేవుని పేరు అది పెట్టే బాగుంటుంది అన్నప్పుడు డేవిడ్ అనే పేరు నాకు ఇష్టం, దావీదు యొక్క జీవితం నాకు ఇష్టం అని చెప్పాడు. కాబట్టి మనకి డేవిడ్ అనే పేరు పెట్టడం జరిగింది. వీళ్ళంత వరకు పేర్లు మార్చిన తర్వాత దేవుని పేరుతో పిలవడానికి ప్రయత్నం చేయండి, అది బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నాను. దేవుని వాక్యంలోకి వెళ్దాం. మనకి ఈరోజు లేట్ అయింది కాబట్టి సాక్షి చెప్పిన వాళ్ళందరి గురించి పేరు పైన ప్రార్థన చేయలేదు. ఒక పావు గంట అరగంటలోపు మనం దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. కీర్తన 42వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. 42వ కీర్తన 3వ నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. చాలా ఇక్కడ ఇది ఒక దైవజనుడి యొక్క లేదా దేవుడిని నమ్ముకున్న వ్యక్తి యొక్క ఆవేదన. దేవుడి విశ్వాసించి దేవుడు నాకు చాలు అనుకుంటున్న వ్యక్తి యొక్క ఆవేదన. చాలా మంది ఈ దావీదు యొక్క ఆవేదనను, దావీదు యొక్క దుఃఖాన్ని, లేదా దావీదు లాంటి యొక్క మనుషుల యొక్క దుఃఖాన్ని కోరవ కుమారులు అనే వాళ్ళు ఒక కీర్తనలాగా రాశారు, ఒక పాటలాగా రాశారని నమ్ముతూ ఉంటారు. కోరవ కుమారుల యొక్క అనుభవం కాకపోవచ్చు, బహుశా దావీదు యొక్క అనుభవం కావచ్చు అని అనుకుంటారు, అంటారు, చాలా మంది సృష్టిస్తారు. ఆ వ్యక్తి, ఆ కీర్తన రాసిన వ్యక్తి ఏమంటాడంటే, ఆయన్ని తన చుట్టూ ఉన్న వాళ్ళు రోజు ఒక ప్రశ్న అడుగుతున్నారంట. ఏంటా ప్రశ్న అంటే, నీ దేవుడు ఏమైపోయాడయ్యా? దేవుడు అంటావు, నీ దేవుడు గొప్పవాడు అంటావు, నీ దేవుడు బలవంతుడు అంటావు, నీ దేవుడు ప్రేమ కలిగిన వాడు అంటావు, నీ దేవుడు శక్తి కలిగిన వాడు అంటావు, మా దేవుడు చాలా మహిమ కలిగిన వాడు అంటావు. ఇప్పుడు ఏమైపోయాడు? ఈ పరిస్థితుల్లో నువ్వు ఉండటానికి, ఈ కష్టాలను కొనసాగటానికి, ఈ అవమానంలో నువ్వు ఉండటానికి నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడా? చేతకాలేదా? నీ దేవుడు ఏమైపోయాడు అనే ప్రశ్న వారు నిత్యము నాతో అనుచుండగా రోజు అదే ప్రశ్న అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఈయన రెస్పాన్స్ ఏంటంటే, రాత్రి పగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములు ఆయను. దేవుడిని నమ్ముకున్న వ్యక్తులుగా కొనసాగుతున్నప్పుడు యేసు ప్రభువే మా దేవుడు, మేము వేరొక దేవుళ్ళను దేవతలను ఆరాధించము అని నిర్ణయం తీసుకున్నప్పుడు, యేసు ప్రభువుని వెంబడించే సమయాల్లో మన జీవితంలో వచ్చిన పరిస్థితులు బట్టి కొన్నిసార్లు ఈ ప్రశ్న ఈ రోజుకి మనకి ఎదురవుతూ ఉంటుంది మనుషుల దగ్గర నుంచి. మిమ్మల్ని అన్నారో లేదో నాకు తెలియదు, మీరు ఆలోచించుకోవడానికి లేదా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తితో నేను కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను, దగ్గర బంధువు అతను. మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్గా అతను అన్నాడు, అంటే చెప్తా ఉన్నాను ప్రార్థన చేసుకోండి, లేకపోతే మనం ఎవరికైనా అదే చెప్తా ఉంటాం కదా. చెప్తా ఉన్నప్పుడు అతను సడన్గా అన్నాడు, నువ్వు రోజు ప్రార్థన అంటావు, ప్రతి పూట ప్రార్థన చేసుకుంటావు, బైబిల్ చదువుతావు, నెలలో లేదా వారంలో ఎక్కువ రోజులు దేవుడి పని చేయడానికి దేవుడి పని చేస్తూ ఉంటారు నువ్వు నీ భార్య. నేను అలా ఏమున్నాను, ఎప్పుడైనా గుర్తొస్తే ప్రార్థన చేస్తా, లేదా గుర్తు రాకపోతే ప్రార్థన చేయను. అయినా సరే దేవుడు నన్ను అంతగా దీవించాడో చూడు. ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నాం, వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాం. మంచి ఇల్లు, చాలా మంచి ఇల్లు, లగ్జరీగా ఉంది, అన్నీ ఉన్నాయి ఇంట్లో. నేను ఇలా ఉన్నాను, నువ్వు ఇలా ఉన్నావు అన్నాడు. టక్మని మనసులో బాధ గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. ఏంటి ఎంత మాటలు వేసాడు అంటే, నేను ఉన్న పరిస్థితిని బట్టి కాదు కానీ అన్న మాటను బట్టి కొన్ని బాధ అనిపిస్తుంది. మీతో ఎవరైనా ఎప్పుడైనా ఇలా అన్నారా? దాదాపు ఇలాంటి పరిస్థితులు ఏమన్నా, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మీతో ఎవరైనా అన్నారా ఇలాంటి మాటలు దగ్గర? కొంతమంది అన్నారని చెప్తా ఉంటారు. కొన్నిసార్లు ప్రార్థన అంటారు, నీకు ప్రార్థన ఉపయోగం ఏంటి? ఇలాంటి పరిస్థితులు ఏమవుతుందో తెలుసా? వాస్తవానికి మనం ఉన్న పరిస్థితిని బట్టి మనం దేవుడు నమ్ముకున్న వాళ్ళగా మరీ కృంగిపో, మరీ బాధపడం. దేవుడు నాకు సహాయం చేస్తాడు అనుకుంటాం. కానీ బయట నుంచి మనం ఒక మాట అన్నప్పుడు, మాట అనే పరిస్థితి వచ్చినప్పుడు మనం కృంగిపోతాం. అది అన్నమాట నాకు చాలాసార్లు గుర్తొచ్చింది. అంటే దేవ ఎందుకు ఇలా చేసామని దేవుడిని అడగలేదు, కానీ అరే ఇలా ఎలా అడిగాడు? అరే మనుషులు అంటారా కంపెనీ మూడిగా నాకు కదా తాగేయబడిందండి అంటే ఆల్రెడీ మనకున్న పరిస్థితి బట్టి మన బాధ ఉంటుంది ఆల్రెడీ. అదే మాట ఎదుటి మాట అన్నప్పుడు, నీ విశ్వాసం సరైనది కాదు, నీ భక్తి సరైనది కాదు, అసలు నువ్వు వెళ్ళే దేవుడు పూజించే దేవుడే సరైన వాడు కాదు అనే పరిస్థితులు వచ్చినప్పుడు మన హృదయం కృంగిపోద్ది. దేవుడి దేవుడు మనం అంతగా కృంగిపోవట్లేదు. కానీ ఈ కీర్తన రాసిన వ్యక్తి ఆయన రాత్రి పగల్లో
ఆయనకి ఏమైందంటే కన్నీళ్ళు, ఆయన తిండించుకోలేవు, ఏడుస్తానే ఉండేవాడంట. ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన ఒక కష్టాన్ని చెప్పుకున్నప్పుడు మాట చెప్పలేకపోతా ఉన్నాడు, దుఃఖం వచ్చేస్తా ఉంది, గొడుగులు వేస్తా ఉన్నాడు. అతని జీవితంలో జరిగిన సంఘటన విషయంలో మేము చాలా బాధపడ్డాం, మేము చాలా దుఃఖపడ్డాం. అరే ఎందుకు జరిగిందా అనుకున్నాము. తర్వాత దేవుడు మాట్లాడాడు ఆ విషయంలో. లేదు లేదు, అతని విషయం మీరు దుఃఖపడాల్సిన అవసరము లేదు, దేవుడు అతని విషయం నేను చూసుకుంటాను, అతని విషయంలో నేను ప్రణాళిక కలిగి ఉన్నాను అనేది ఇలాంటి మాటలు మాకు అతని విషయంలో ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత కలిసి అన్నయ్య నా జీవితంలో ఎలా జరిగింది, ఇలాంటి విషయంలో ఉన్నాను, ఇలా దుఃఖపడ్డాను, నన్ను చూసిన వాళ్ళు నన్ను ఏమడుగుతానో అని అవమానపడ్డాను, ఎందుకు ఇలా జరిగిందనే మాటలు ఎదుర్కొన్నాను అనే మాటలు చెప్తా ఉన్నాడు. ఇదే మాటలు దావీదు జీవితంలో కూడా జరిగినాయి. అనేక సార్లు దేవుడు నమ్ముకున్న వ్యక్తుల జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో సాధించుకునే పరిస్థితులు లాంటివి వస్తూ ఉంటుంది. దుఃఖపడి కన్నీరు కాల్చే పరిస్థితులు వస్తూ ఉంటుంది. మనుషులకి నుంచి వస్తుంటే ఇంటి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. మనుషుల కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేని పరిస్థితులు, మాట్లాడలేని పరిస్థితులు వస్తాయి, తలదించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ వాక్యం ఇచ్చిన వాళ్ళారా, జైలు ప్రేమించిన వాళ్ళారా, నువ్వు ఎట్టి పరిస్థితులను ఆధారపడడానికి అవకాశము లేదు. నీ దుఃఖానికి ప్రతిగా స్తుతి వస్త్రాన్ని, నీ కన్నీటికి ప్రతిగా నాట్యాన్ని దేవుడు ఇస్తాడు. మన దేవుడు అలాంటి దేవుడు. నేను చెప్పాను కదా, ఒక వ్యక్తి మాట్లాడాడు, ఈ విధంగా మాట్లాడాడని. తర్వాత కొన్ని రోజులు వాక్యం చదువుతా ఉన్నప్పుడు వాక్యంలో ఒక మాట కనిపించింది నాకు. ఇలాంటి పరిస్థితి, అయ్యా ఏంటి నేను నమ్ముకున్న వాళ్ళు విస్తరిస్తున్నారు, వాళ్ళే బాగుంటున్నారు మా మీద అని దేవుడు ఒక వ్యక్తి అడుగుతా ఉంటే అప్పుడు దేవుడి గురించి ఒక సమాధానం వచ్చిందంట. వారు ఒక ఏదంటే ఒక గడ్డిలాగా ఎగిరిపోతారు, కానీ నీతిమంతుడైతే స్థిరముగా నిలిచి ఉంటాడు అనే మాట కనబడింది. గడ్డి ఎలాగైతే అప్పుడే బాగుండి అప్పుడే ఎండిపోయి ఎలా అయితే ఎండుగడ్డి ఎలా ఈగిపోద్దో, విశ్వాసం లేని వారు, భక్తి లేని వారు ఇప్పుడు బాగా ఉన్నట్టు అనిపించిన కొద్ది రోజుల తర్వాత వాళ్ళు అలా ఉండరు. నన్ను నమ్ముకున్న వాళ్ళు, నాకు విశ్వాసం ఇచ్చిన వాళ్ళు కొద్దిలో ఉన్నా సరే వాళ్ళు నిలకడగా నిత్యము మోము వేస్తూ ఉంటారు, దీవించబడతా ఉంటారు. ఒక కొమ్మ తర్వాత ఒక కొమ్మ, ఒక తర్వాత ఒక వాకి వస్తూ ఉంటుంది అని సమాధానం చూశాను. చూసి దేవా వాళ్ళ ఎగిరిపోవడానికి వీల్లేదయా, వాళ్ళు కూడా సహాయం చేయాలి ప్రార్థన చేశారు. కానీ ఎవరైతే ఈ మాట నాతో అన్నాడో కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత బహు భయంకరమైన సమస్యలు వెళ్ళిపోయారు. అని నాకు అన్నారని అలా వెళ్ళిపోయారు అట్లా. నేను అలాంటి ఆలోచన విధానం ఉంది కాబట్టి వాళ్ళకి దేవుడి మీద ఆనుకునే పరిస్థితి లేదు, కాబట్టి దేవుళ్ళు స్థిరంగా ఉండే పరిస్థితి లేదు, కాబట్టి బహుశా అలాంటి పరిస్థితి వాళ్ళ జీవితంలో వచ్చి ఉంటుంది. నన్ను అన్నారని కాదు, నన్ను అన్నారని అలా జరిగి ఉంటుందని నేను అనుకోవట్లా. నీ దేవుడు ఏమైపోయాడు, నీ దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్న ఏదో ఒక సమయాల్లో మన జీవితంలో ఎదుర్కొనే ఉంటాము. కొన్నిసార్లు మనకు కూడా అలాంటి అనుమానాలు వచ్చి ఉండొచ్చు. కానీ నిజానికి ఈ ప్రశ్న ఎవరిని అడుగుతున్నారో తెలుసా వాళ్ళు? ఈ ప్రశ్న అడిగే వ్యక్తికి ఉన్న కొన్ని లక్షణాలు మనం చూద్దాం. ఒకటే వచ్చి నుంచి చూద్దాం ఒకసారి. దుప్పి నీటి వాగులకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడి. ఎవరైతే నీ దేవుడు ఏమైపోయాడయా, ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో దిగజారిపోయావు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావేంటి, ఇలాంటి అనారోగ్యంలో ఉన్నావేంటి, ఇలాంటి పేదరికంలో ఉన్నావేంటి, ఇలాంటి కన్నీళ్ళతో ఉన్నావేంటి, ఇలా వేసుకుంటే బట్టలు కూడా లేని స్థితిలో ఉన్నావేంటి అనే ప్రశ్న ఎవరు అడిగారు తెలుసా? అడగబడిన వ్యక్తికి వాక్యం అంటే ప్రాణం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. దుప్పి ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ దుప్పులు లేళ్ళు వస్తాయని క్రూర జంతువులు మాట వేస్తాయంట. అంటే పులి కానీ సింహం కానీ ఆ దగ్గరలో ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ దుప్పి నీళ్లు తాగుదామని వచ్చినప్పుడు వాటికి స్మెల్ అర్థం అవుతుంది. ఈ దగ్గరలో పులి ఉంది, లేకపోతే దగ్గరలో సింహం ఉంది, లేకపోతే జోడీలు ఉంది. తనకి ఏదైతే హాని చేస్తుందో ఆ జంతువుల దగ్గరలో ఉన్నాయని తనకి వాసన ద్వారా అర్థం అవుతుంది. ఒక పక్కన ప్రాణం వెళితే చచ్చిపోతానని భయం వేస్తుంది, కానీ అదే సమయంలో నీళ్ల కోసం తాగకుండా ఉండలేదు. ప్రాణాన్ని అన్నంగా పెట్టి నీళ్లు తాగడానికి వస్తుంది. ఈయన ఆ పరిస్థితిని తన పరిస్థితితో పోల్చుకుంటా ఉన్నాడు. నాకు వాక్యం అంటే ఎంత ఇష్టమో తెలుసా? వాక్యం వినటం అంటే, దేవుని మాటలు వినటం అంటే, దేవుని మాటలు విని దాని ప్రకారం చేయడం అంటే ఎంత ఇష్టం అంటే, తన ప్రాణాన్ని పణంగా పెట్టి చచ్చిపోయే పరిస్థితి ఉందని తెలిసినా దుప్పి నీళ్లు తాగడానికి ఎలా వెళ్తుందో, ఎలా ఆశపడుతుందో నేను కూడా అలాగే. ఈ దేవుడిని నమ్ముకున్నప్పుడు కొన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే, ఇబ్బందులు వచ్చినా సరే, ఏమైనా సరే
నేను దేవుని నమ్మకుండా విడిచిపెట్టను, దేవుని వాక్యాన్ని వినకుండా విడిచిపెట్టను. అలాంటి వ్యక్తిని ఈ మనుషులు అడుగుతున్నారు. అతని తర్వాత ఇంకో మాట కూడా చదువుదాము. నా ప్రాణము దేవుని నమ్ముకొని దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఈ 3 మాటలు ఆయన దేవుని కొరకు, దేవుని మాట కొరకు ఎలా ఎలా తృష్ణ కొని ఉన్నాడో, ఎలా దప్పికొని ఉన్నాడో చెప్తా ఉన్నాడు. ఆయనకి దేవుడన్నా, వాక్యం అన్నా, దేవుని సన్నిధి అన్నా చాలా ఇష్టం. తర్వాత లైన్లో అంటాడు, దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. 2 లక్షణాలు ఉన్నాయి ఆయనకి, కింద కూడా 2 లక్షణాలు ఉన్నాయి. అవన్నీ చూడడానికి ఈరోజు సమయం సరిపోకపోవచ్చు. మొదటి లక్షణం ఏంటంటే దేవుడు అంటే ప్రాణం. దేవుడి దగ్గర నుంచి సమాధానం వచ్చినా రాకపోయినా, సహాయం జరిగినట్టు కనిపించినా కనపడకపోయినా, చుట్టూ ఉన్న వాళ్ళు దేవుడు నమ్ముకున్నా కానీ నీకు నష్టమే జరుగుతుంది, మంచి జరగలేదు అని చూపించే పరిస్థితులు ఉన్నా సరే, భూమి అంతా తలకిందులైపోయినా సరే, మా దగ్గర వాళ్ళు కూడా దేవుడు నమ్ముకున్నా నీకు ఏంటి ఉపయోగం అన్నా సరే, దేవుడి మీద ఆశ కలిగిన వ్యక్తి. అంత మాత్రమే కాదు కానీ దేవుని సన్నిధి అంటే ఆశ కలిగిన వ్యక్తి. దేవుని సన్నిధి కొరకు తన ప్రాణము, ఆశ కలిగిన ప్రాణము. దేవా నేను ఎప్పుడు వస్తానే నీ సన్నిధిని ఆశపడే ప్రాణము. అంత భక్తిపడిన వ్యక్తిని తన చుట్టూ ఉన్న వాళ్ళు అంటా ఉన్నారు, ఏమైపోయాడు దేవుడు. చాలాసార్లు మన సంఘంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వేరే మత విశ్వాసంలో వచ్చి యేసు ప్రభువుని నమ్ముతున్న వాళ్ళు, వారి జీవితాల్లో కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అనుకున్నది జరగనప్పుడు, ప్రయత్నాలు సఫలం కానప్పుడు వారి బంధువుల నుంచి ఎదుర్కొనే ముఖ్యమైన ప్రశ్న, మన హృదయాన్ని గాయపరిచే ప్రశ్న, సమాధానం చెప్పలేని ప్రశ్న, తలదించుకునేలాంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు ఏం చేస్తా ఉంటాడు తెలుసా దేవుడు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్తూ 5వ వచనంలో 3వ లైన్లో అంటా ఉన్నాడు. ఆ ప్రశ్నలు ఎత్తుకుంటున్నప్పుడు ఇతనికి కూడా కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇతర మనుషులో కూడా ఒక శోధన, ఒక అలజడి రేగుతూ ఉంది. ఏంటి అలజడి అంటే 5వ వచనం మొదటి భాగం నుంచి చూద్దాం. 5వ వచనం మొదటి లైన్, 5 లైన్ చదువురా. నా ప్రాణం నాలో, తన ప్రాణం తనలో కరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనుషులుగా మన ప్రాణం కరిగిపోద్ది, నీరైపోద్ది. మన పక్కన ఉన్న వాళ్ళకి చెప్పలేము, మన భర్తలకు, భార్యలకు, మనతో ఎవరున్నారో వాళ్ళకి చెప్పలేము మన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కూడా కుంగిపోతారని చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు కూడా బాధపడతారు. వాళ్ళు కూడా దేవుని వైపు కాకుండా మనుషుల వైపు చూసి ఏంటి మనుషులు ఇంతేనా అని కరిగిపోతారేమో అని చాలాసార్లు విషయాలు పంచుకోము. కానీ ఈ వ్యక్తి తన ప్రాణం ఏమైపోయిందని చెప్తున్నాడంటే కరిగిపోయింది అని చెప్తా ఉన్నాడు. నీళ్ళలాగా మారిపోయాడు, కురిగిపోతా ఉన్నాడు. మీరు కొన్నిసార్లు బాధల్లో, ఇబ్బందుల్లో వ్యక్తులు చూస్తే వారు నడిచే విధానం, వాళ్ళ బాడీ పోస్చర్ మారిపోతుంది, భుజాలు ఉగిపోతాయి, మొహము నవ్వుతారు కానీ ఆ నవ్వు ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? మనసులో నుంచి రాదు, పెదాల మీద నుంచి వస్తుంది. వాళ్ళు మన ఇంటి కన్నీళ్ళు కాల్చరు కానీ వాళ్ళ హృదయంలో ఉన్న కన్నీరు మనకు కనపడతా ఉంటుంది. దేవుని నమ్ముకున్న బిడ్డగా ఎదుటి వారి హృదయంలో ఉన్న కన్నీరు మనకు కనపడతా ఉంటుంది. మన నిరీక్షణ లేదా, నువ్వు దేవుడు నమ్ముకున్నాడు, దేవుడి దగ్గరికి వచ్చాను, అయినా నా పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది అనుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక వ్యక్తిని ఈరోజు చూపిస్తా ఉన్నాను. ఆ వ్యక్తి చుట్టుపక్కల వాళ్ళు తనని ఇబ్బంది పెడతా ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళు బాధపడే ప్రశ్నలు వేస్తా ఉన్నారు. అవన్నీ విని తన హృదయంలో, తన ప్రాణంలో కరిగిపోయింది అంటా ఉన్నాడు. కానీ ఏం జరుగుతుందో తెలుసా? తను దేవుని యందు విశ్వాసం కలిగిన వ్యక్తిగా, దేవుని ప్రేమించే వ్యక్తిగా, తర్వాత లైన్లో 5వ లైన్ మొదటి లైన్ చదువుతారు. 5వ వచనం, నా ప్రాణమా నీవు ఎందుకయ్యా నువ్వు కృంగిపోతున్నావు? నువ్వు కృంగిపోవాల్సిన అవసరమో లేదు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఎందుకని నెమ్మదిగా ఉండలేకపోతున్నావు, మనశ్శాంతి ఉండలేకపోతున్నావు, ఎందుకని నిరీక్షణ కలిగి ఉండలేకపోతున్నావు అని తనకు తానే ధైర్యం చెప్పుకుంటా ఉన్నాడు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? తను నమ్ముకున్న దేవుడి దగ్గర నుంచి వచ్చింది. మన దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. అనేక సార్లు నా జీవితంలో బహు భయంకరంగా కుంగిపోయిన సమయాలు, సందర్భాలు ఉన్నాయి. దేవుడిని ప్రశ్నించే సందర్భాలు చాలా తక్కువ. ఎక్కువ సార్లు మనుషుల విషయంలో కావచ్చు, ప్రయత్నాల విషయంలో కావచ్చు, కుంగిపోయి కరిగిపోయి రేపడేది ఉండదేమో మనకు అనుకున్న సందర్భాల్లో దేవుడు తన మెల్లమైన స్వరంతో మనలో హృదయంలో నూతనమైన ధైర్యాన్ని ఉండడం చూస్తా ఉన్నాం. తన ప్రాణంతో ఆ వ్యక్తే మాట్లాడుకుంటున్నాడు, తనతో తానే మాట్లాడుకుంటున్నాడు. నువ్వు తొందరపడాల్సిన అవసరమో లేదు,
నువ్వు కృంగిపోవాల్సిన అవసరమో లేదు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. హల్లెలూయా. ఆ దేవుడు నిరీక్షణ ఉంచగలిగిన దేవుడు. దేవుడు వైపు చూస్తే చాలు మనకు నిరీక్షణ కలుగుతుంది. మన చుట్టుపక్కల వ్యక్తుల వైపు చూస్తే మనకు హృదయంలో బాధ వస్తుంది, కృంగుబాటు వస్తుంది, కన్నీరు వస్తుంది. మన చుట్టుపక్కల పరిస్థితులు చూస్తే ఈ పరిస్థితుల నుంచి నేను దాటి వెళ్ళలేదనుకుంటాం. కానీ మన కన్నులు ఎప్పుడైతే దేవుడి వైపు చూస్తాయో, ఎప్పుడైతే దేవుడి వైపు మన కన్నులను తిప్పగలుగుతామో, దేవుడు మన హృదయంలో మెల్లైన మాటలు పెట్టి ఎప్పుడైతే మన హృదయాన్ని మన కళ్ళను దేవుడి వైపు చూడనిస్తాడో అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? కింద చదివినప్పుడు దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను ఆయనను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట వస్తా ఉందంటే ఆయన ఉన్న పరిస్థితి మారలేదు. అతను ఉన్న పరిస్థితి మారలేదు. నీరైపోతా ఉన్నాడు. తన హృదయంలో దేవుడు ఇచ్చిన మాటను బట్టి తను తానే ధైర్యం చెప్తున్నాడు. అయ్యా నువ్వు ఎందుకు కృంగిపోతావు? దేవుని యందు నిరీక్షణ ఉంచడం మాత్రమే కాదు, కానీ దేవుడు నన్ను రక్షిస్తాడు, నా రక్షణకర్త అనియు నా దేవుడిని చెప్పుకొనొచ్చు, ఇంకా నేను ఆయన స్తుతిస్తాను. ఈరోజు ఒకవేళ మన చట్టంలో ఎంత కృంగిబాటులో ఉన్నవారు, ఇలాంటి పరిస్థితిలో ఉన్నవారు ఇప్పుడు లేరనుకుంటా ఉన్నారు. ఒకప్పుడు ఉన్న పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని లేవనెత్తాడు, చూసేవారికి చేస్తూ ఉన్నాడు. కానీ ఒకవేళ ఎవరైనా కృంగుబాటులో ఉంటే, ఏంటి దేవుడు నాకు సహాయం చేయట్లేదు అనుకుంటే, ఏంటి దేవుడు కూడా నన్ను వదిలిపెట్టేశాడు అనుకుంటే, ఏంటి దేవుడు నమ్ముకున్నాను కానీ నాకు ఏది నెరవేరట్లేదు అనే లాంటి ఆలోచనలు ఉంటే, ఈరోజు ఒక వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు. ఆ వ్యక్తి హృదయంలో దేవుడు ఇచ్చిన మాట ఆ వ్యక్తికి నూతనమైన ధైర్యాన్ని ఇస్తా ఉంది. ఆ వ్యక్తి విషయంలో ఆ వ్యక్తి హృదయంలో దేవుడు పెట్టిన మాట తనకు నూతన నిరీక్షణ కలిగేస్తా ఉంది. తను ఏమంటాడు తెలుసా? తన పరిస్థితులు మారకుండానే దేవుడే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు. చాలాసార్లు ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు ఇక్కడ కాదు ఇంకో చోటకి తీసుకెళ్తా ఉంటారు మనుషుల్ని. ఈ దేవుడు కాదు ఇంకో దేవుడిని తీసుకెళ్తా ఉంటారు, ఈ ప్రాంతం కాదు ఇంకో ప్రాంతం తీసుకెళ్తా ఉంటారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దేవుడిని వదిలివేసే పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు దేవుడు పిలిచిన పిలుపులు మర్చిపోయే రోజులు వస్తాయి. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తురాని రోజులు వస్తూ ఉంటాయి. కానీ ఈ వ్యక్తి ఆయనే నా దేవుడు, దేవుడు మార్చలేదు, నేను దేవుడిని వదిలివేయట్లేదు అంటూ ఆ చిన్న లాస్ట్ ఒక వర్డ్ ఏంటంటే ఆయనను నేను స్తుతించాను. సాధ్యమేనా? ఉన్న పరిస్థితుల్లోనే దేవుడిని స్తుతించడం సాధ్యమేనా? కష్టం అవుతుంది. ఈ కష్టం తీరిపోయిన తర్వాత నేను దేవుడిని స్తుతిస్తాను అనుకుంటాం. ఈ కన్నీరు పోయిన తర్వాత దేవుడిని స్తుతిస్తాం అనుకుంటాం. ఈ అనారోగ్యం తగ్గిన తర్వాత దేవుడిని స్తుతిస్తాం అనుకుంటాం. ఈ బాధలో నుంచి, ఈ అవమానంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఇలా చేశాడు అని చెబుదాం అనుకుంటాం చాలాసార్లు మనుషులుగా మనం. కానీ దేవుడితో మాట్లాడితే నీకు వచ్చే ధైర్యం ఏంటి తెలుసా? నువ్వు దేవుడిని విడిచిపెట్టవు, ఆయన్ని రక్షిస్తాడు నమ్ముతావు. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి స్తుతిస్తావు. స్తుతి అనేది జరిగిన మేలును బట్టి మనం దేవుడికి చెల్లించే ఒక కార్యక్రమం. దేవా ఇది చేసావు నీకు స్తుతులయ్యా, ఇది ఇచ్చావు నీకు స్తుతులయ్యా, థ్యాంక్స్ లాంటిది. ఏది మానకుండానే ఈ వ్యక్తి దేవుడిని స్తుతిస్తా ఉన్నాడు. ఈరోజు మనుషులు అనేక మంది వాళ్ళకున్న పరిస్థితులు బట్టి కృంగిపోతా ఉన్నారు. వాళ్ళ హృదయాలు నీరుగా కాలిపోతా ఉన్నాయి. మనుషులు వంగిపోతా ఉన్నారు. వాళ్ళ పెదాల మీద నుంచి నవ్వొస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళున్న పరిస్థితి నుంచి బయటకు వచ్చే దారి వాళ్ళకి కనపట్ల. దేవుడు సహాయం చేస్తాడు అనేది ఒక పక్కన ఉంది, కానీ వాళ్ళు ఉన్న పరిస్థితి వారికి కృంగుబాటు తీసుకొస్తా ఉంది. చెయ్యకపోతే, సహాయం చేయకపోతే, నేను అనుకున్నట్లుగా జరగకపోతే, ఈ అనారోగ్యం విడిచిపెట్టకపోతే, నేను ఆశపడి నాకు తప్పు జరగకపోతే అందరి ఎదురుగా నేను అవమానపరచబడతాను కదా. దీనితో ఏం జరుగుతుందో తెలుసా? మనతో ఉన్నవారు, మన చుట్టుపక్కల ఉన్నవారు, మన బంధువులు, కొన్నిసార్లు మన కుటుంబంలో ఉన్నవారు కూడా, మన ఇంటిలో రక్తం పట్టుకుని పుట్టిన వాళ్ళు కూడా ఇలాంటి మాట్లాడుతూ ఉంటారు. ఏమైపోయాడు దేవుడు, నమ్ముకున్నా అన్నారు కదా, ఇదే మాటలు అంటారు. కానీ దేవుడు మనల్ని అవమానంలో విడిచిపెట్టేవాడు కాదు. ఆ మాటను నమ్మండి. దేవుడు నిన్ను దుఃఖంలో విడిచిపెట్టేవాడు కాదు. ఆ మాటను నమ్మండి. దేవుడిని విడిచిపెట్టద్దు, దేవుడిని మార్చొద్దు. కొంతమంది వారి జీవితంలో జరిగిన కొన్ని పరిస్థితులు బట్టి దేవుడిని విడిచిపెట్టిన వాళ్ళని చాలా మంది చూశారు. దేవుడిని వదిలివేసి గతకాలంలో వారు పూజించిన దేవుడు దిగజారిపోయిన వారిని చూశారు. నాకు ఏ దేవుడు వద్దని
విశ్వాసాన్ని విడిచిపెట్టిన వారిని కూడా చూశాను. కానీ ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తా ఉన్నాం. ఆ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు అని ఆయన నేను స్తుతించే హృదయము, దేవుని దీవెన పొందుకునే హృదయం, స్తుతించే హృదయము దేవుని యొక్క హస్తము నీ వైపు రావడానికి, నీ జీవితంలో కార్యాలు చేయడానికి కారణమయ్యే హృదయం. నా జీవితంలో చాలాసార్లు నేను నమ్మింది ఏంటో తెలుసా? నా జీవితంలో చాలాసార్లు నేను చూసింది ఏంటి తెలుసా? నా జీవితంలో చాలాసార్లు మనుషులు చెప్పింది ఏంటి తెలుసా? మన దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు అనుకున్నట్టు కాకపోవచ్చు, కానీ నిన్ను తలగానే నువ్వు అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు, కానీ నువ్వు అనుకున్నది గొప్పగా ఉండదా? దేవుడి ఇచ్చింది గొప్పగా ఉండదా? దేవుడి చిత్తానికి లోపడండి, దేవుడి చిత్తానికి పూర్తిగా లోపడండి. అంత మాత్రమే కాదు. ఈరోజు 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది ఈ స్థలంలో ఎవరన్నా తిరిగిపోయిన వారు, ఏమైంది దేవుడు ఏమా దేవుడు నమ్ముతున్నారంటే ఇంతేనా, ఇంకా ఇది జరగలేదా, ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉన్నావా, ఇంకా అనారోగ్యమేనా, ఇంకా బాధలేనా, ఇంకా అప్పులేనా, ఇంకా మార్పు లేదా అనేవారి అని మాటలు పడుతున్న వారు కృంగిపోవద్దు, కన్నీరు కాచొద్దు. దేవుడి వైపు చూడు, దేవుడు నీకు నిరీక్షణ ఇస్తాడు. దేవుడి వైపు చూడు, ఆయన రక్షిస్తాడు. దేవుడి వైపు చూడు, ఆయన నీ హృదయంలో స్థుతించే పరిస్థితి తీసుకొస్తాడు. దేవుని విడిచిపెట్టదు, దేవుని విడిచిపెట్టదు. రెండో విషయం నేనేం చెప్పాలని ఆశపడతానంటే, ఇక్కడ ఈ ఒక వ్యక్తి కృంగిపోతా ఉన్నాడు, ఆల్రెడీ బాధపడతా ఉన్నాడు, ఆల్రెడీ దుఃఖపడతా ఉన్నాడు. కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమడుగుతారు అతన్ని? నీ దేవుడు, నీ భక్తిదేనా, యేసు ప్రభు ఇదేనా అని మనుషులు అంటా ఉన్నారు. కానీ మనము 2 మాట ఏం చెప్తుందంటే, అలా అనే వాళ్ళు మనము ఉండాలి, ఉండకూడదు. వారిని వాక్యం ప్రకారం బలపరచండి. మీ జీవితంలో జరిగిన విషయాల ప్రకారం బలపరచండి. నాకు కూడా ఇలాంటి ఇబ్బంది వచ్చిందమ్మా. నేను చాలాసార్లు ఏమనుకుంటాను తెలుసా, నేను ఇది మాట్లాడుతున్నప్పుడు, మన జీవితంలో ఎదుర్కొన్న అనేక పరిస్థితులు కొన్ని రోజుల తర్వాత అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు మాకు ఎదురవుతూ ఉండేవాళ్ళు. వాళ్ళతో నేను చెప్తా ఉండేవాళ్ళు, అమ్మా నువ్వు ఈ పరిస్థితిలో ఉంటావు కదా, నీకన్నా ఎన్నో రెట్లు కింద ఉన్నాం మేము ఒకప్పుడు, కానీ ఈరోజు మేము ఎలా ఉన్నాం తెలుసా? మా ముఖంలో నవ్వు ఉంది. నీకన్నా ఈ మాట చెప్పడానికి మేము ఉన్నాం, కానీ ఒకప్పుడు మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు, మేము ఉన్నామని నిలబడే వాళ్ళు ఎవరు లేరు, మాట సహాయం చేసిన వాళ్ళు కూడా మాకు లేరమ్మా. మాట్లాడిన వాళ్ళు చూడదు, ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు అంటానే ఉంటారు. నువ్వు ఈ పరిస్థితిలో నుంచి ఇంకో పరిస్థితి వచ్చినా ఇంతేనా అనేవాళ్ళు ఎప్పుడు అంటానే ఉంటారు. సాంతం ఉంది కదా, ఆత్మ చేరిస్తే ఏం చేసిందంటే ఆవిడ చేసండి మోడల్ లెక్కేసింది. కరెక్ట్గా ఉందా, పూర్తిగా ఉందా అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉంటే ఎవరికి ఎంత సహాయం చేసినా సరే, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ఏదో ఒకటి అంటూ ఉంటారు. వాళ్ళ వైపు ఎక్కువ పరిస్థితులు చూడదు అని చెప్పి బలపరుస్తూ ఉంటాం. మా జీవితంలో అనేక పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు మేము అనే ఒక వ్యక్తిలో ఉన్నాము అనే ఆనవాళ్ళు కూడా లేని పరిస్థితి వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు, కుటుంబం ఒకరైపోతుంది అనుకున్నప్పుడు, పిల్లలు ఏమైపోతారు అనుకున్నప్పుడు, పిల్లలు కనీసం ఇది కూడా చేయలేమేమో అనుకున్న పరిస్థితిలో, అలాంటి వాటిని అన్నింటినీ దేవుడు దాంట్లో తీసుకొచ్చాడు. కారణం తెలుసా? ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన విడిచిపెట్టే దేవుడు. వెళ్ళిన ప్రతి పరిస్థితి, దాని ప్రతి పరిస్థితి వెనక్కి చూసినప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అర్థమవుతుంది. ఆయా సమయాల్లో మాకు ఎదురైన వాళ్ళు, ఆయా సమయాల్లో మమ్మల్ని మాట్లాడిన వాళ్ళు, ఆయా సమయాల్లో మమ్మల్ని దొప్పెట్టిన వాళ్ళు, ఆయా సమయాల్లో అరే బతుకుతున్నా చచ్చిపోతే బాగుండు అనే లాంటి ఆలోచన రావడానికి కారణమైన మాటలు మాట్లాడిన వాళ్ళు ఈరోజు వాళ్ళు కృంగిపోయి ఉన్నప్పుడు వాళ్ళకి బలపరిచిన దేవుడు మన మమ్మల్ని వాడుకుంటాము. దేవుని నిరీక్షణ ఉంచండి, విశ్వాసం ఉంచండి, దేవుని స్థితించండి. దేవుడు ఖచ్చితంగా నీ పరిస్థితి మార్చాడు. అంత మాత్రమే కాదు, కానీ నీ దేవుడు ఏమయ్యాడని మనల్ని ఎవరైతే బాధపెట్టారో, ఏ మాటలు మాట్లాడి బాధపెట్టారో, ఎలాంటి పరిస్థితులు మనం తీసుకెళ్ళారో, అలాంటి జీవితం మనకి ఎప్పుడు ఉండకూడదు. ఏ మాట అయితే మనం బాధపడ్డామో, కానీ కనీసం ఎంతమంది ఉన్నారు? ఒకరు కూడా నాకు ఒక టైం వచ్చింది, ఒక టైంలో మేము ఉన్నాము, చాలా మంది బంధువులు ఉన్నారు, చాలా మంది స్నేహితులు ఉన్నారు, కానీ ఒక్క ఆయన ఫోన్ చేసి అడిగేవాడు వారం ఒకసారి, ఈ వారంలో భోజనం చేశారని అడిగేవాడు.
అంటే అతను డబ్బులు ఉండడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన చాలా ఇబ్బందులు ఉన్నాడు. కానీ ఫోన్ చేసి ఎవరికో తెలుసా, ఇవాళ ఫోన్ చేశారా అనేవాడు. ఎంత ధైర్యం ఇచ్చింది తెలుసా మాట. మన గురించి ఆలోచించడానికి ఒకళ్ళు ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు, బాధలో ఉన్న వాళ్ళు అనుకున్న వారి కోసం నమ్మకంగా ప్రార్థన చేయండి. ఏమో దేవుడు దీనిలో దొరుకుతుంది. ఇబ్బంది పడుతున్న కుటుంబాల కొరకు, సమస్యలు ఉన్న వారి కొరకు, అనారోగ్యంలో ఉన్న వారి కొరకు, దేవుని నిరీక్షణ కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి. అంత మాత్రం కాదు, కుదిరినప్పుడు కుదుర్చుకుని వారికి ఫోన్ చేసిన కలిసిన మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన మాటలు అవతల వారిని ఎలా కడతాయో మనకి తెలియదు. ఆ ఒక్క వ్యక్తిని ఫోన్ చేసి ప్రార్థన చేస్తున్నా, ఫోన్ చేసి ఈ వారం ఫోన్ చేశారా అని అడిగినప్పుడు, అంటే ఏ రోజు ఫస్ట్ పట్టిన రోజు చాలా తక్కువ ఉన్నాయి, కానీ ఆయన అడిగిన మాట మన గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారని ధైర్యం ఇస్తామండి. ఈ లోకంలో దేవుడి యొక్క సాక్షులుగా దేవుడు మనల్ని ఉంచాడు. గడిచిన కాలంలో మన పసి డేవిడ్ పేరు పెట్టాడు. సీతారాంలో మన జీవితంలో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య నాకు తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను. ఏంటి ఇలా జరిగింది బాధపడ్డాను. ఫోన్ చేసి మాట్లాడదాం ఉన్నాం. ఆ రాగానే ఇమీడియట్ థాట్ ఏంటంటే వెంటనే ఫోన్ చేద్దాం, లేదా వీలైతే వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాం. అసలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, ఫోన్ చేస్తే ఎలా ఉన్నాడు, ఏంటి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఒకరోజు లేట్ చేశాను, ఒకరోజు ఆలస్యం చేశాను. ఏం మాట్లాడాలి, అతను ఎలా ధైర్యం చెప్పాలి, అతను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, ఇలాంటి పరిస్థితి వెళ్ళి మాట్లాడితే బాగుంటుందేమో అనుకుని ఒక రోజు లేట్ చేశాను. తర్వాత రోజు ఫోన్ చేశాను. ఫోన్ చేసి అతనితో మాట్లాడుతున్నా, దేవుడు నేను ఖచ్చితంగా వేరే చేస్తాను, ట్వీట్ చేయండి, ధైర్యంగా ఉండండి, నాకు గుర్తున్న మాటలు ఏం చెప్పాను. అది తన తర్వాత చెప్తా ఉన్నాడు. ఆ మాటలు దేవుడి వైపు మరలా చూసేలాగా తను చేసేయండి. అంతకుముందు దేవుడి వైపు చూసాడు, దేవుడితో పాటు వెళ్తా ఉన్నాడు, అంతా బాగుంది. కానీ ఆ మాటలు అరే లేదు, నేను దేవుడిని విడిచిపెట్టకూడదు, ఈయనే నా దేవుడు అని నిర్ణయం తీసుకునేలా చేసింది. ఈరోజు మీ మాటలు అలా ఒక మనిషిని కడతాయి. మీ మాటలు ఒక మనిషిని దేవుడు స్థిరపరుస్తాయి. ఎట్టి పరిస్థితిలో మనము ఏ మనిషిని మన మాటల ద్వారా దేవుడి దగ్గర నుంచి దూరం చేసే వాళ్ళు వచ్చొద్దు. కృంగిపోతున్న వారికి దేవుడి విడిచిపెట్టారు. ఆయన నేను విడిచిపెట్టాడు. ఆయన నీ దుఃఖాన్ని ఏం చేస్తాడు, నాట్యంగా మారుస్తాడు. నీ అవమానాన్ని స్తుతి వస్త్రంగా మారుస్తాడు. అనేక జీవితాల్లో ఇది జరిగినట్లుగా దేవుడు మన అందరినీ వాడుకుంటున్నాగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధిగా మా జీవం కలిగి దేవా ఆశ్చర్యమైన ప్రేమ అయ్యా, మా దగ్గర వారు, మా బంధువులు, మా స్నేహితులు మమ్మల్ని నీ దేవుడు ఏమైపోయాడనే పరిస్థితులు అధిక సమయాలు సందర్భాలు ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయ్యా, నా ప్రాణం నాకు కృంగిపోయిందనే మాటలు ఈ కీర్తనకాలు రాసి ఉంటుంది తండ్రి. కృంగిపోయిన వారిని, అవమానపడిన వారిని, నాకు నిరీక్షణ లేదనుకున్న వారిని, ఈ దేవుడికి సహాయం చేయట్లేదు అనే మాటలు పడుతున్న వారిని ఈరోజు ఈ స్థితికి తీసుకొస్తా ఉన్నాం. ఈ కృపా సింహాసనం దగ్గరికి తీసుకొస్తా ఉన్నాం. ఈ స్థలంలో ఎంతమంది బిడ్డలైతే నాకు నిరీక్షణ లేదా, నాకు సహాయం చేసేవారు లేదా, దేవుడు కూడా నాకు సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నానా అనే పరిస్థితిలో దిగజారిపోయిన వారిని ఈ సన్నిధికి తీసుకొస్తా ఉన్నాం. నోరు తెరిచి వారి పరిస్థితిని మీకు చెప్పుకుంటుండగా వారి పక్షాన్ని హస్తాన్ని చాపండి. వారి హృదయాల్లో నూతన నిరీక్షణ దయచేయండి. నా ప్రాణము కృంగిపోవద్దు, నిన్ను రక్షించే దేవుడు నీకున్నాడు అనే ధైర్యాన్ని వారిలో కలిగించేయండి. ఎంతమంది బిడ్డలైతే ఈ స్థలం ఉన్నారు వాళ్ళందరినీ చేతులు పెడతా ఉన్నాం. వారు వికృతమైన సంతోషంతో నేను స్తుతించి గంతులు వేసినట్లుగా వారి పరిస్థితిని మార్చండి. అయ్యి నిన్ను నమ్ముకుని సమస్యల నుంచి బయటికి తీసుకుని రాబడి క్షేమంగా ఉన్న ప్రతి ఒక్కరు వారి మాటల ద్వారా అనేక మంది జీవితాలు కట్టేవారిగా వారికి సిద్ధపరచమని త్వరలో నేను యేసే నామములో